సొంత ఆలోచనలతో, సొంత అభిప్రాయాలతో దాన్ని ఎక్కడికో తీసుకెళ్లి ఏదేదో చేసేసుకున్నావు నీ లైఫ్ ని. చివరికి ఇప్పుడు చేతులు ఎత్తేసావు, నా వల్ల కావటం లేదు. నేను ఎంత కంట్రోల్ అవుదామన్నా, ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా నా జీవితం నా వశం లేకుండా అయిపోయింది. చివరికి ఒక ఘోరమైన ముగింపే నాకు, ఇక నా జీవితానికి ఇక నెమ్మది లేదు అనే పరిస్థితిలోకి నువ్వు వెళ్ళిపోయి ఉండొచ్చు. అయితే నీకు కూడా యేసయ్య మెల్లని స్వరం వినిపిస్తున్నాడు. నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమారి, భయపడుతూ. నీ జీవితం నీ చెయ్యి దాటిపోయి ఉండొచ్చు, కానీ నా చెయ్యి అప్పటికీ దాటిపోదు. నీ జీవితం నీ చేతులు వదిలేసి నా వైపు చూస్తున్నావు కదా, నేను నా కంట్రోల్లో తీసుకున్న నీ లైఫ్ని. నీ కలివిగాని వెన్నో నేను సాధించగలుగుతాను. నువ్వు నెరవేర్చాలనుకున్నవి నెరవేర్చలేకపోయినవెన్నో నేను నెరవేరుస్తా. నీ జీవితం ఎక్కడికి పోలేదు, ఏమీ కాలేదు, నా వశంలో ఉంది. డోంట్ వర్రీ అని ఆయన అంటున్నాడు నీతో. నీ చెయ్యి దాటిపోయిన నీ జీవితం యేసయ్య చెయ్యి దాటిపోలేదు అని నీవు నమ్మినట్లయితే చింతపడద్దు, ధైర్యంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నువ్వు గందరగోళం చేసుకున్నవి కూడా నీకు మేలుకరంగా ఆయన మారుస్తాడు, నీకు మహిమకరంగా ఆయన మారుస్తాడు, నీకు ప్లస్ గా మారుస్తాడు. నా జీవితంలో ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది మైనస్ అని నువ్వు అనుకుంటున్న వాటన్నిటిని కూడా ఒక నిలువు గీతలు కొట్టేసి ప్లస్ 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 అని చేయగల సమర్థుడు నా యేసు. ఆయనలో ఉన్నావు నువ్వు, నీలో ఉన్నాడు ఆయన, నీతో ఉన్నాడు ఆయన. ఇంకెక్కడికి పోయింది నీ జీవితం? నీ చెయ్యి దాటిపోయిందేమో, నీ వారి చెయ్యి దాటిపోయిందేమో, యేసయ్య చెయ్యి ఎప్పటికీ దాటిపోదు.